ఒళ్ళు నొప్పి, జలుబు, తలనొప్పి ఏమున్నా తక్షణ ఉపశమనం. శాస్త్రి బామ్, మీ కుటుంబ ఆరోగ్య రక్ష. ఎనిపిగుంట సోలార్ పోయే రాయచోటి రోడ్లో సోలార్ క్లాస్లో గంజాయి ఎనిపిగుంట మరియు పరిసర ప్రాంతాల్లో అమ్మాలనే ఉద్దేశంతో ఉండే 9 మందిని పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. అందులో బాలాజీ అనే వ్యక్తి పొంగునూరు సంబంధించిన వ్యక్తి. అతను ఎనిపిగుంట గ్రామంలో ఉండే వారికి ఆవుల మల్లికార్జున, ఆవుల శివ, ఆవుల రవి, సాలెపాటి నగేష్, ఇడుగొట్టు ప్రశాంత్, పఠాన్ జాఫర్, ఎస్ వెంకటరమణ, షేక్ అలీ, వీళ్ళు 8 మంది కూడా ఎనిపిగుంట గ్రామస్తులు. వీళ్ళకందరికీ కూడా ఈ బాలాజీ పొంగనూరు నుంచి వచ్చి సరుకు ఆ విధంగా బ్యాగులలో సప్లై చేస్తే వీళ్ళు ఎనిపిగుంట మరియు ఎనిపిగుంట పరిసర ప్రాంతాల్లో అమ్ముతూ ఉంటారు. వీళ్ళు తెచ్చేది కేజీ సుమారు 8,000 రూపాయల కట్ట తెస్తే ఇక్కడ వాళ్ళు 25,000 రూపాయల దాకా చిన్న చిన్న ప్యాకెట్లో అమ్ముకుంటారు. ఈ బాలాజీ వచ్చేసి మేము త్వరగా విచారిస్తే చింతపల్లి అంటే ఈ అల్లూరు సీతారామరాజు జిల్లాలోని చింతపల్లి నుంచి అర్జున్ అనే వ్యక్తి దగ్గర నుంచి తెచ్చుకుంటాడు. ఈ బాలాజీనే అక్కడికి పోయి చింతపల్లి పోయి అర్జున్ దగ్గర నుంచి తెచ్చుకొని ఈ విధంగా ప్యాకెట్లు చేసి ఎనిపిగుంటకు వచ్చి ఎనిపిగుంటలో ఇక్కడ ఈ చెప్పిన 8 మందికి కూడా ఇచ్చి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో అమ్ముతుంటారు. ఈ విధంగా ఎస్పీ ఆదేశాల మేరకు ఎస్ఐ గారు మరియు సిఐ గారు బాగా స్పందించి తగిన సమాచారంతో వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ప్రజలకు మరియు ముఖ్యంగా స్కూల్లో విద్యార్థులకు టీచర్లకు విజ్ఞప్తి ఏమనగా ఈ సమాచారం ఏదైనా వస్తే డైల్ 100కి కానీ మాకు కానీ ఎస్ఐ గారికి కానీ సిఐ గారికి కానీ ఇస్తే దీన్ని పూర్తిగా అరికట్టలేకపోయినా నివారించేదానికి చాలా సులువుగా ఉంటుంది. ప్రజల సహకారం లేదే అంతా పోలీస్ వారు చేయాలంటే చాలా కష్టం. ఎందుకంటే ప్రజలకు ఈజీగా సమాచారం వస్తుంది. టీచర్లు కూడా ఏదైనా వారి దృష్టికి వచ్చినప్పుడు వెంటనే మాకు తెలిపితే మేము వెంటనే దాన్ని స్పందించి అరికట్టేదానికి చాలా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.